దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు. భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు. ఋషులు అనబడేవారు పుట్టారు, మహానుభావులు అనబడే వాళ్ళు పుట్టారు, జ్ఞానవంతులు పుట్టారు, గొప్పవారు పుట్టారు, రకరకాల అవతారాల్లో పుట్టారు. కానీ మనుషుని యొక్క పాపాన్ని ఏ వ్యక్తి తీసివేయలేకపోయాడండి. ఎవరు మనుషుని యొక్క పాపాన్ని తీసివేయలేరు కూడా. మనుషుని యొక్క పాపాన్ని ఎవరు తీసివేయగలరంటే దేవాది దేవుడే, సర్వాధికారే, సర్వ సృష్టికర్తే మన యొక్క పాపాలను తీసివేసి మనలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిత్యం రాజ్యమును, మోక్షమును, ముక్తిని ప్రసాదించగలడండి. ఆయన మాత్రమే చేయగలడు, ఇంక ఎవ్వరి వల్ల కాదు. మన పాపాలు తీసివేసి మీ పాపాలు నేను పరిహరిస్తాను, నేను విమోచిస్తాను, నేను మిమ్మల్ని రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేస్తాను, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేనే వెలుగు అని చెప్పినటువంటి వ్యక్తి భూమి మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రమే మన పాపాలను పరిహరించగలడు. ఆయన మాత్రమే మన పాపాలను క్షమించి మనలను పరిశుద్ధపరచగలడు. ఎందుకంటే దేవాది దేవుడు ఆయనే నరావతారిగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆ విషయం గ్రహించినటువంటి భక్తుడు దేవునికి ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ చరణము చివరి లైన్ మనము చూసినట్లయితే ఇక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నీవు నా పాప దోషం పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు దేవా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, గంతులు వేస్తున్నాడు భక్తుడు. దేవుడు మాత్రమే మన పాపాలను, మన దోషాలను పరిహరించగలడు, క్షమించి పవిత్రపరిచేటటువంటి వాడు. మన వలన కాదండి. మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని నీతి పనులు చేసినా, ఎంతమందికి సహాయం చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా మన పాపాన్ని మనము తొలగించుకోలేము. మనకు అసాధ్యం. మన పాపాలు పోవాలంటే పరిశుద్ధుడు దేవాది దేవుడే తన రక్తమును చిందించాలి. సర్వ పాపము పరిహారం అవ్వాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధుల దేవునిదై ఉండాలి. ఆ రక్తమే యేసు రక్తం అండి. ఆయనే మన కొరకు మానవతారిగా వచ్చి మన కొరకు కల్వరి శిలువలో బలి అయి రక్తమును చిందించి మరణించి బలి అయి 3వ దినమున తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. ఆయన మాత్రమే మన పాప దోషాలు పరిహరించగలడు. ప్రియులారా, దయచేసి గమనించండి. రక్షించబడ్డ మనము మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలన్నిటినీ ఆయన రక్తంలో కడుక్కొని పవిత్రపరచబడ్డాం, పరలోక రాజ్యానికి హక్కుదారులయ్యాం. అయితే రక్షణ లేని వారు ఎవరన్నా వింటూ ఉన్నట్లయితే మీకు ముక్తినిచ్చేది, మీకు రక్షణ ఇచ్చేది, మీకు స్వర్గాన్ని ఇచ్చేది యేసు ప్రభువారు మాత్రమే. ఇంక ఎవ్వరు ఇవ్వలేరండి. దయచేసి మీరు అన్ని గ్రంథాలు పరిశీలన చేసుకునండి. ముక్తి మార్గం ఏదనేది కనుగొని దాంట్లో ప్రవేశించండి. రక్షించబడి విశ్వాసయాత్రలో నడుస్తున్నటువంటి విశ్వాస వీరులారా, నా సహోదరి సహోదరులారా, మనము ఈ విశ్వాసయాత్రలో వెళ్తున్నప్పుడు పడిపోతూ ఉంటాం. ఒక్కోసారి పాపంలోకి, అపరాధంలోకి, అపవిత్రతలోకి దిగిపోతూ ఉంటాం. ఆ సమయంలో మన వెంటనే పశ్చాత్తాపమై ప్రభు పాదాలు పట్టుకొని వేడుకొని, ప్రభా మమ్మల్ని క్షమించండి, పాప స్వభావం మాలో ఉంది కనుక మేము ఈ పొరపాటు చేసామయ్యా, మన్నించి మీ రక్తంతో శుద్ధి చేయన్నప్పుడు మన పాపాలంటిని విమోచించి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి మరలా నిలబెట్టి నడిపిస్తాడు. మన పాపాలన్నిటిని విమోచించేది క్రీస్తు యేసు ప్రభువారు మాత్రమేనండి. ఆయన వద్దే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ పొంది పాపం లేని వారమై ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం, పరలోక రాజ్యంలో చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.